హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ దొండకాయ కొబ్బరి ఫ్రై. పెళ్లి విందులో వడ్డించేటువంటి దొండకాయ కొబ్బరి ఫ్రై ఇప్పుడు ఇంట్లోనే సింపుల్ అండ్ సూపర్గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి 80 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో కప్పు వేరుశనగ గుళ్ళు వేసి దోరగా వేయించండి. సగం వేగిన వేరుశనగ గుళ్ళలో అరకప్పు జీడిపప్పును వేసి రెండింటిని కలిపి దోరగా వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వండి. వేగిన వాటిని బౌల్లోకి తీసి పక్కనుంచండి. ఇప్పుడు అదే కడాయిలో కేజీ దొండకాయ ముక్కలను వేసుకోండి. ఈ రెసిపీకి దొండకాయను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలని గమనించండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా దొండకాయలను హై ఫ్లేమ్ మీదే వేయించాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయను వేయించండి. వేగిన దొండకాయలో ఏ కప్పుతో అయితే వేరుశనగ గుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి పొడిని వేసుకోండి. సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది, లేదంటే పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు. నేను కేజీ దొండకాయలకు కాను కొలత చెప్తున్నానండి. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నట్లయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ డబుల్ చేసుకోండి. తక్కువ క్వాంటిటీ చేసుకున్నట్లయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ హాఫ్ చేసుకోండి, సరిపోతుంది. కొబ్బరి కూడా ఫ్రై అయిన తర్వాత టేబుల్ స్పూన్ కారం వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. కారం వేసిన తరువాత ఎక్కువసేపు వేయించకండి. కారం మాడి కూర రంగు మారిపోతుందని గమనించండి. ఫైనల్గా వేయించిన వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, గుప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేసి మిక్స్ చేయండి. ఉన్న వేడికి కరివేపాకు వేగి రెసిపీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకుని దొండకాయ కొబ్బరి ఫ్రై తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.